మోదీ దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీసీసీలకు కీలక ఆదేశాలు ఇచ్చారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో యుద్ధ వాతావరణం ఉందన్నారు. అమెరికాకు భయపడి మోదీ ట్రేడ్ డీల్ ఒప్పుకున్నారని విమర్శించారు. డీసీసీల శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా కీలక ఉపన్యాసం చేశారు. ఈగోలు పక్కన పెట్టి నేతలంతా పార్టీ కోసం పనిచేయాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు ప్రతి కార్యకర్త శ్రమించాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టనున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డీసీసీ శిక్షణా తరగతులకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. శిక్షణా తరగతుల్లో కాంగ్రెస్ ఐడియాలజీలపై క్లాస్ చెప్పారు రాహుల్. ఇండియా ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించారు. నాయకులు తమ ఆహాన్ని పక్కన పెట్టి పనిచేయాలని సూచించారు. మన ఈగో కన్నా పార్టీ ముఖ్యమన్నారు. పార్టీ కోసం పనిచేయాలని, ఒక్కో డీసీసీ మరో 10 మంది కార్యకర్తలను తయారు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో మమైకమై పనిచేయాలని అన్నారు రాహుల్. ఇండో అమెరికన్ ట్రేడ్ డీలతో ప్రమాదం ఉందన్నారు రాహుల్. ప్రధాని నరేంద్ర మోదీ దుర్మార్గాలన్నీ ఒక్కొక్కటిగా బయటపెడుతున్నామని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని డీసీసీలకు రాహుల్ సూచించారు. మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానమే సక్రమంగా లేదని విమర్శించారు. బీజేపీ విధానం అంతా హింసే అన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే బీజేపీ ఆలోచన అన్నారు రాహుల్. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు రాహుల్ గాంధీ. కానీ మోదీ ప్రభుత్వం చర్యల వల్ల భారత్లో యుద్ధం వచ్చే పరిస్థితి ఉందని చెప్పారు. పాకిస్తాన్కు చైనా సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు. ఇరాన్ వెనుక చైనా, రష్యా ఉందన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధాని చెయ్యటమే లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 5 ఏళ్లలో రాహుల్ దేశంలోని అనేక సమస్యలపై పోరాటాలు చేశారన్నారు. కేంద్రంపై 5 ఏళ్ల పోరాటం తర్వాత రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేత అయ్యారని గుర్తు చేశారు. ఈ దేశం కోసం రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు రేవంత్ రెడ్డి. 19 ఏళ్ల వయసులోనే తాను జడ్పీటీసీ అయ్యానని గుర్తు చేసుకున్నారు సీఎం. ప్రజా జీవితంలో తాను ఎప్పుడూ పైరవీలు చెయ్యలేదన్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని అన్నారు. కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని సూచించారు. కష్టపడి పనిచేస్తే పదవి మీ దగ్గరకే వస్తుందన్నారు. డీసీసీ పదవి పవర్ఫుల్ అన్న రేవంత్, జిల్లాకు మీరే సుప్రీంలని చెప్పారు. డీసీసీలంతా తన టీం అని, రాబోయే రోజులు మనవేనన్నారు సీఎం. కాంగ్రెస్ చరిత్రలో జరిగిన ముఖ్య ఘట్టాలను రాహుల్ గాంధీ డీసీసీలకు వివరించారని చెప్పారు విప్ బీర్లా ఐలయ్య. దేశంలో మోదీ నిరంకుశ పాలన కొనసాగుతోందని, మోదీకి బుద్ధి చెప్పాలన్నారు. రాజ్యాంగ పరిరక్షణ విషయంలో అందరూ ముందుండాలని రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేశారని తెలిపారు. రాహుల్ గాంధీ గారు మా జిల్లా అధ్యక్షులకు మంచి సూచనలు చెప్పారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, మనకున్నటువంటి డెమోక్రసీని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నటువంటి మోడీకి బుద్ధి చెప్పాలి, ఈ మతతత్వ పార్టీకి బుద్ధి చెప్పాలి. కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన్ని నిలిచిన పార్టీ. శిక్షణా తరగతులు ముగియగానే డీసీసీలతో ప్రత్యేకంగా ఫోటో దిగారు రాహుల్ గాంధీ. ఆ తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.